రజతోత్సవం సక్సెస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే జనాలు వచ్చినంత మాత్రాన ఏదో ఈలలు చప్పట్లు కొట్టినంత మాత్రాన ఇక కేసీఆర్ సభ సక్సెస్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక రకంగా స్పీచ్ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎప్పుడు తడబడ్డాడు, అట్లాంటిది ఆ స్పీచ్లో తడబడ్డాడు. అలాగే ఎప్పుడు పేపర్లు చూసి చదవడు, అట్లాంటిది పేపర్లు చూసి చదవడం అనేది జరిగింది. తర్వాత ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం అనేది జరగలేదు. ఏమనుకోవచ్చు, అంటే నిజంగా భయపడుతున్నాడా కేసీఆర్ ఫ్యూచర్ని చూసుకొని? కేసీఆర్ గారికి భయం అనేదే లేదు. ఆ ఒంట్లో భయం మీకు కనిపిస్తుంది అసలు ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా? కేంద్రంలో ఉన్న బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డ మనిషి ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంటే దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించిన మనిషి, ఏ పరిస్థితుల్ని కూడా ఎదురొడ్డి నిలబడగలిగే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. అది వాళ్ళు మర్చిపోతే మేమేం చేయలేం. మొన్న జరిగిన రజతోత్సవ సభ చాలా చాలా గ్రాండ్గా జరిగింది. మీరు అంటే చుట్టూ ఎల్కతుర్తికి చుట్టూ దాదాపు 15-16 కిలోమీటర్ల దూరం వరకు కూడా, అంటే నలువైపులా, ఒకవైపు కాదు నలువైపులా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి అక్కడికి వచ్చిన జనాలు కూడా ఎంతో మంది ఆ రోజు మనం సభని కనుక మీరు చూస్తే కొన్ని లక్షల మంది రావడం జరిగింది. ఆ లక్షల మంది వచ్చిన తర్వాత అక్కడ అంటే కేసీఆర్ గారు మాట్లాడుతుంటే తనతో పాటు వంత పాడుతున్నారు స్వయంగా వాళ్ళు. అంటే ఈరోజు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, ఎటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు తన స్పీచ్లో చెప్తూ ఉంటే అవును అని చెప్పేసి పెద్ద మనుషులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఆయనతో వంత పాడుతున్న పరిస్థితి. చాలా చాలా అంటే వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట లేసింది ఆ సభ సక్సెస్ అయిన తర్వాత. అదేవిధంగా ఆయన మాట్లాడే తీరులో కూడా గతంలో ఏ విధంగా మాట్లాడిండో ఈ రోజు అదే మాట్లాడాడు. చలోక్తులు కానీ, చమత్కారాలు కానీ, సామెతలు కానీ, అదేవిధంగా సర్వం ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కానీ ఏ విధంగా మనం చేసుకుంటూ పోయినామో, మనం రజతోత్సవం అది పార్టీకి సంబంధించిన సభ కాబట్టి మనం నిన్నటిదాకా ఏం చేసినాం, మనం ఉద్యమంలో ఏం చేసినాం, మన అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అని చెప్పేసి చాలా కూలంకషంగా తను చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం ప్రజలందరికీ కూడా, అక్కడ వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి స్పీచ్ కావచ్చు, లేకపోతే బయట టీవీలలో చూస్తున్న కొన్ని లక్షల మంది, మీరు వ్యూస్ చూసుకుంటే కొన్ని లక్షలు చూస్తున్నారు. అంటే నేను ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో చూస్తారు జనరల్ గా, దాంట్లో మాత్రాన ఏదో సోషల్ మీడియాలో చూసినంత మాత్రాన. సోషల్ మీడియా కాదు, నేను మెయిన్ స్ట్రీమే చెప్తున్నాను. TV9 లాంటిది, టీవీ న్యూస్. అదే నేను ఏమంటున్నా, టీవీలు చూసినంత మాత్రాన ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఎట్లా అనుకుంటారా? లేదంటే అధికారంలో లేము, ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఏ విధమైన నష్టాలు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు ఎట్లా చేస్తూ ఉంది, ఈ అధోగతి పాలు చేసే సందర్భంలో కేసీఆర్ గారు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, రేపు మన గురించి ఏం మాట్లాడతారు అని చెప్పేసి చాలా ఆతృతగా, ఆసక్తిగా చూసిన సందర్భం. కాబట్టే తను మాట్లాడేటప్పుడు చాలా క్లీన్గా, జనరల్గానే కేసీఆర్ గారి స్పీచ్ అంటే అందరూ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్రతి విషయంలో కావచ్చు ఒక అవగాహనతోని, పూర్తి అవగాహనతోని, స్పష్టమైన ఆలోచనతోని తన స్పీచ్ ఉంటుంది. అదేవిధంగా తన వాక్చాతుర్యం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన దానికి ప్రతి ఒక్కరు చాలా మంది, అంటే ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆ విధమైన ఒక భరోసా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేది ఒకే ఒక్క వ్యక్తి, అది కేసీఆర్ గారే, మరొకరు లేరు అని చెప్పేసి మొత్తం ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేను నిన్నగాక ఒక ట్రావెల్ చేస్తున్నా కార్లో, ఒక పర్సన్, వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ పర్సన్ మాతో మాట్లాడుతూ, అన్న అసలు భయంకరంగా తిడుతున్నారన్న రేవంత్ రెడ్డి గారిని, భయంకరంగా. ఇది జనరల్గా చర్చ వచ్చినప్పుడు ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి అంటే, ఆనాడు కేసీఆర్ గారు చేసిన పరిపాలనకు, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు ప్రజల చేతుల్లో డబ్బులు లేక, అంటే చలామణి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడము, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బందులు కావడం, అటు ప్రాజెక్టులు ఆగిపోవడము, ఇట్లా రకరకాల సమస్యలతోని ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మేమున్న దాంట్లో చుట్టూ అంటే ఆంధ్ర వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ గారిని మెచ్చుకుంటారు. అంటే కాదన్న, ఇప్పుడు అని చెప్పేసి అని అంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే మీ పథకాలను పక్కన పెడితే ఈరోజు సన్నబియ్యం వస్తుంది, మీ నియోజకవర్గంలో రావట్లేదు సన్నబియ్యం?
తీసుకోలేదా మీరు? తర్వాత ఉచిత బస్సు వస్తుంది, 200 ఫ్రీ కరెంట్ వస్తుంది, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. మళ్ళీ దేశంలోనే ఎవరు చేయనటువంటి బీసీ కులగణన, ఒక మనం బీసీ వ్యక్తిగా కులగణన విషయంలో కూడా రేవంత్ సర్కార్ని అప్రిషియేట్ చేయాల్సిందే. సో ప్రతి ఒక్కటి కష్టపడుకుంటూ చేసుకుంటే కేవలం మీరు సోషల్ మీడియాలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు అట్లా అంటుండ్రు వీళ్ళు ఇట్లా అంటుండ్రు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. వాళ్ళు ఫ్రీ బస్సులు ఇచ్చారు. ఫ్రీ బస్సు వాళ్ళు ముందు వాళ్ళ కోసం అంటే ప్రజల కోసం కేటాయించిన బస్సుల సంఖ్య ఎంత, ఈ రోజు వాళ్ళు కేటాయించిన అంటే దాదాపు ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత వాళ్ళ బస్సుల సంఖ్య ఎంత, అంటే అంతకుముందు ప్రజలు ఏ విధంగా తిరిగారు, ఆ తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అన్ని డిపోలలో, రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా గంటల తరబడి రోడ్ల మీద నిలబడుతున్న పరిస్థితి. తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించడం వలన వాళ్ళు గంటల తరబడి నిలబడడం. అసలు మాకు ఎవరు ఇమ్మన్నది ఇది? మాకు ఈ రకంగా ముందు చాలా సంతోషపడ్డారు మీరు అన్నట్టు. అంటే ఫ్రీక్వెంట్గా బస్సులు రావడము, వాళ్ళ ప్రయాణ సౌకర్యం కొంత సౌకర్యవంతంగా మారడం కావడం కొంచెం పాజిటివ్గా ఉన్నారు. ఆ తర్వాత ఒక నెల 15 రోజులు గడిచిందో లేదో మొత్తం బస్సుల సంఖ్య తగ్గించిన తర్వాత బస్సులలో కొట్టుకోవడము, జుట్టు కొట్టుకోవడము, తిట్టుకోవడము, విపరీతమైన వైలెన్స్ బస్సులలో జరుగుతున్న పరిస్థితి. కాబట్టి దీని వలన ఏమైంది, మొత్తం ఆర్టీసీ రంగానికే నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది.